ఆచి చికెన్ మసాలా. తెలంగాణ మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకునేందుకు సిద్దమైంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటు ప్రక్రియ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పార్టీ ఆవిర్భావ సభ కోసం జరుగుతున్న ఏర్పాట్లలో ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ఇది పార్టీ పేరుపై మరిన్ని ఊహాగానాలకు తావితీస్తుంది. ఆవిర్భావ సభ వద్ద ఏర్పాటు చేస్తున్న స్వాగత తోరణాలపై తెలంగాణ ప్రజా వికాస్ సమితి స్వాగతం అంటూ బోర్డులు వెలిశాయి. ఇప్పటి వరకు పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి అని ఉండవచ్చని జోరుగా ప్రచారం జరిగిన నేపథ్యంలో అనూహ్యంగా ఈ కొత్త పేరు తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఆ పేరు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు దగ్గరగా ఉండడంతో ఆ పార్టీని ఇరకాటంలో పడేసినట్లవుతుందని పలువురు భావిస్తున్నారు. అయితే స్వాగత బోర్డులపై తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా గోల్కొండ కోట, కాకతీయ తోరణం డిజైన్లను రూపొందించారు. ఇది పార్టీ తెలంగాణ అస్తిత్వం, వారసత్వమే అజెండాగా ముందుకు వెళ్తుందని సూచిస్తుంది. ఓవైపు సోషల్ మీడియాలో పార్టీకి తెలంగాణ ప్రజా జాగృతి పేరు ఖరారైందని ప్రచారం జరుగుతుండగా, సభ ప్రాంగణంలో తెలంగాణ ప్రజా వికాస్ సమితి అని ఉండడంతో కార్యకర్తల్లో, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. అసలు పార్టీ పేరు ఇదేనా లేక పార్టీ అనుబంధ విభాగమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనుష. తెలంగాణలో మరొక కొత్త రాజకీయ పార్టీ రేపు పురుడు పోసుకోబోతా ఉంది. సో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ అయినటువంటి కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో రేపు కొత్త పార్టీ ప్రారంభించబోతున్నారు. ఆవిర్భావం జరగబోతోంది. సో కాకతీయంగా ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 26వ తేదీ 27వ తేదీకి ఒకవైపు ఆవిర్భావ దినోత్సవాలు ఏర్పాటు చేసుకోబోతుంది. సో ఒక ప్లీనరీ లేకుంటే ఆ పార్టీకి సంబంధించి తెలంగాణ భవన్లోనే ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని కేసీఆర్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసుకొని మొత్తం కూడా భవిష్యత్తు పార్టీకి సంబంధించి ఎలా ఉండాలనిపైన ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో రేపు కొత్త పార్టీ పురుడు పోసుకోబోతోంది. సో ఈ నేపథ్యంలో అసలు కల్వకుంట్ల కవిత పార్టీ పేరు ఏంటి, పార్టీ ఎజెండా ఎలా ఉండబోతోంది, సో మొత్తం ఒక రకమైన ఆసక్తికర చర్చ జరుగుతోంది. రేపు పార్టీ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే జోరుగా చర్చ జరుగుతోంది. ఏర్పాటు కూడా కొనసాగుతా ఉన్నాయి. ఆవిర్భావ వేదిక వద్ద పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి, తెలంగాణకు సంబంధించి ఎజెండా గానీ అక్కడ ఉన్నటువంటి యొక్క తోరణాలు కావచ్చు, అదేవిధంగా బ్యానర్లు కావచ్చు, మొత్తం ఫ్లెక్సీలు అంతా కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు అక్కడ ఒక ఆసక్తికరంగా అంశం, ఒక పేరు తెరపైకి వచ్చింది. తెలంగాణ ప్రజా వికాస సమితి ఆధ్వర్యంలో ఒక బ్యానర్ ఏర్పాటైంది. సో తెలంగాణ పార్టీ రేపు సంబంధించి కవిత పార్టీ పేరు ప్రకటన రేపు ఉండబోతున్న తరుణంలో పార్టీ పేరు ఏంది, తెలంగాణ ప్రజా వికాస సమితి కవిత కొత్తగా ఏదైతే ప్రకటించబోయే పార్టీ పేరు ఇదేనా అని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తంగా కూడా ఎందుకంటే ఇప్పటి వరకు రివీల్ చేయలేదు పార్టీ పేరు. జాగృతి అని ఆధ్వర్యంలో ఇప్పుడు కవిత మొత్తం పొలిటికల్ ఎజెండా రన్ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ జాగృతి అనేది ఒక పార్టీ పేరు ఉండబోతుందా అని భావించారు. కానీ ఇప్పుడు అది కాకుండా తెలంగాణ ప్రజా వికాస సమితి అనేది ఒక తెరపైకి వస్తుండడంతో సో ఏం జరగబోతా ఉంది, అసలు పార్టీకి సంబంధించి తెలంగాణ ప్రజా వికాస సమితి అనేది ఉందా అనేది కూడా ఆసక్తికరంగా చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం నాకి రాధాకృష్ణ కంటిన్యూ. తెలంగాణ మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకునేందుకు సిద్దమైంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటు ప్రక్రియ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పార్టీ ఆవిర్భావ సభ కోసం జరుగుతున్న ఏర్పాట్లలో ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ఇది పార్టీ పేరుపై మరిన్ని ఊహాగానాలకు తావితీస్తుంది. ఆవిర్భావ సభ వద్ద ఏర్పాటు చేస్తున్న స్వాగత తోరణాలపై తెలంగాణ ప్రజా వికాస్ సమితి స్వాగతం అంటూ బోర్డులు వెలిశాయి. ఇప్పటి వరకు పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి అని ఉండవచ్చని జోరుగా ప్రచారం జరిగిన నేపథ్యంలో అనూహ్యంగా ఈ కొత్త పార్టీ పేరు తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఆ పేరు బీఆర్ఎస్ కు దగ్గరగా ఉండడంతో ఆ పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు ఉన్నట్టుగా అందరూ భావిస్తున్నారు.
రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనుష. తెలంగాణలో రేపు కొత్త పార్టీ ఆవిర్భావం జరగబోతోంది. సో కొత్త పార్టీ పురుగుపోతుంది. తెలంగాణ రాజకీయాల్లో రేపు సంచలనంగా మారబోతుందా అనేది కూడా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో రేపు కొత్త పార్టీ ఏర్పాటు కాబోతుంది. సో ఆ పార్టీకి సంబంధించి రేపు జెండా ఎజెండా రేపు అన్ని కూడా ఖరారు కాబోతుంది. పార్టీ పేరు అనేది కూడా రేపు ఖరారు కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో ఒక బ్యానర్ మొత్తం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరిగేలా చేస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజా వికాస సమితి అనే ఒక బ్యానర్ ఇప్పుడు కనబడింది. దానిపైనే ఇప్పుడు మధ్యాహ్నం నుంచి కూడా పొలిటికల్ సర్కిల్లో ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒకవైపు మనం గతంలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ చూసాము. ఇప్పుడు టీపీఎస్ తెలంగాణ ప్రజా సమితి అనే ఒక పార్టీ ఏర్పాటు కాబోతుందా అనేది కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే చూసాం గత ఏడాది కాలంగా కూడా సేమ్ గతంలో కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ ఏర్పడినప్పటికీ సిల్వర్ జూబ్లీ వేడుకలు పెద్ద ఎత్తున ప్లీనరీ ఏర్పాటు చేశారు. వరంగల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సో ఆ సభ జరిగినటువంటి కొన్ని పరిణామాల కారణం కవిత కలత చెందింది అనేది ఒక రాజకీయ చర్చ జరిగింది. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కవిత దూకుడుగా పెంచి ఏదైతే పార్టీకి సంబంధించి పార్టీలోని కీలక సభ్యులను టార్గెట్ గా చేస్తూ విమర్శలు కొన్ని సంచలన ఆరోపణలు చేసింది. ఆ తర్వాత కవితకు పార్టీకి పూర్తి స్థాయిలో మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ క్షణంలో మరొకసారి ఎప్పుడైతే అమెరికా నుంచి వచ్చిన తర్వాత కవిత ఎయిర్పోర్ట్ లో ప్రెస్ మీట్ పెట్టి అసలు ఎవరు ఊహించినట్టుగానే బీఆర్ఎస్ పార్టీపై బీఆర్ఎస్ పార్టీ సమితి కీలక నేతల పైన ఒక రకమైన ఆరోపణ చేసింది. అది కంటిన్యూ చేసింది. సో సెకండ్ సారి కూడా చేసిన నేపథ్యంలో పార్టీ ఇక ఖచ్చితంగా కవితను విధిలేని పరిస్థితిలో పార్టీని సస్పెండ్ కూడా చేసింది. ఆ తర్వాత కొంతగా ఎజెండా పెట్టుకుని జాగృతి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. పొలిటికల్ గా ఒకవైపు జనబాటతో మొత్తం తెలంగాణ జిల్లాలు పర్యటించింది. తెలంగాణలో ఇంకా చాలా అభివృద్ధి జరగాల్సింది. తెలంగాణ ఏర్పాటు జరిగింది కానీ ఇంకా అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదు. సో మొత్తంగా ఒక సామాజిక తెలంగాణలో ఏర్పాటు కూడా కాలేదని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో అప్పుడే చెప్పింది భవిష్యత్తులో నేను పొలిటికల్ గా నేనే ఒక సొంతగా పార్టీ పెట్టుకుని తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ అస్తిత్వమే ధ్యేయంగా కూడా పనిచేస్తానని చెప్పేసి ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా రేపు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కాబోతుంది. సో పార్టీకి సంబంధించి జెండా అన్ని కూడా ఫైనలైజ్ రేపు కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఈ కొత్త రాజకీయ పార్టీ కనుక పెడితే ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటే, ఎందుకంటే ఒకవైపు రాజకీయాల్లో గతంలో కూడా చాలా మంది కీలకమైన నాయకులంతా కూడా కొత్తగా రాజకీయ పార్టీలు పెట్టి కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని ఫెయిల్యూర్ అయినాయి. సో దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతానికి తెలంగాణలో అత్యంత కీలకంగా ఉంది టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ గా మారితే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 3 పార్టీలకు అదనంగా కొత్తగా కవిత ఆధ్వర్యంలో వచ్చే రాజకీయ పార్టీ ఎలా ఉండబోతుంది, అసలు పార్టీకి సంబంధించి ఎజెండా ఏంటి? ఎందుకంటే గతంలో అనుభవాల దృష్ట్యా అనేకమైన తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయగా అనేక పార్టీలు వచ్చాయి, కానీ ఏవి కూడా సక్సెస్ కాలేదు. దానికి కారణాలు కొన్ని చూద్దాం. కొన్ని పార్టీని నడపలేక మధ్యలోనే వదిలేసిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు తాజాగా కూడా ఆ కవిత పెట్టే పార్టీ పైన కూడా చాలా మందికి అనేకమైన సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి కవిత నిజంగానే కొత్త పార్టీ పెడితే ఆ కొత్త పార్టీకి స్కోప్ ఎంతవరకు ఉంది తెలంగాణలో? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు తెలంగాణ సంబంధించినటువంటి ఒక అస్తిత్వంగా తెలంగాణ చెప్పుకునే పార్టీ ఏమో బీఆర్ఎస్ ఉంది, మరోవైపు ఏమో జాతీయ పార్టీలుగా బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయి. దీనికి తోడు మరొక ప్రాంతీయ పార్టీ కవిత ఆధ్వర్యంలో ఏర్పడితే ఆ బీఆర్ఎస్ కు అదేవిధంగా ఈ యొక్క కొత్తగా ఏర్పడే కవిత పార్టీకి బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ ఈ 4 పార్టీలకు సంబంధించి ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఎందుకంటే ఇప్పటికే 3 పార్టీలు పొలిటికల్ గా ప్రూవ్ చేసుకున్నాయి. ఇక కవిత పార్టీ కొత్తగా పెడితే ఆ పార్టీలో చేరేవారు ఎవరుంటారు, ఆ పార్టీ ఎజెండా ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పటికే కవిత మాటలు బట్టి చూస్తూ ఉంటే సామాజిక తెలంగాణ ధ్యేయంగానే ముందుకు వెళ్తుంది. అందులో బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందని చెప్తుంది, మహిళలకు ప్రాధాన్యం ఉండబోతుందని చెప్తుంది. సో ఈ నేపథ్యంలో యువతకు ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్న తరుణంలో కవిత పార్టీకి సంబంధించినట్టు అల్టిమేట్ గోల్ ఏంది? తెలంగాణ అస్తిత్వమే తెలంగాణ ధ్యేయంగానే పనిచేస్తామని చెప్పిన పలు సందర్భాలు కవిత ప్రకటించిన నేపథ్యంలో కవితకు పార్టీకి సంబంధించిన ఎజెండా ఎలా ఉండబోతుంది అనేది కూడా కొంత ఆసక్తికరంగా అండి. నిజంగానే కవిత పార్టీ ఒకసారి కనుక రేపు ఏర్పడితే, కవిత పార్టీ కనుక రేపు ఆవిర్భావం అయిన తర్వాత ఆ పార్టీ వల్ల ఏ పార్టీకి, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలో ఏ పార్టీకి నష్టం జరుగుతుంది, ఏ పార్టీకి లాభం జరుగుతుంది అనేది కూడా కొంత విశ్లేషకులు కొంత అభిప్రాయాలు కొంత అంచనా వేస్తా ఉన్నారు.
నెగోషియేషన్ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చడంతో బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది కవితతో టచ్ లో ఉన్నారని చెప్పేసి పలు సందర్భాల్లో కవితనే చెప్పింది. చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాతో టచ్ లో ఉన్నారని. అదే సందర్భంలో ఇతర కొత్తగా యువతరం వచ్చిన మహిళలు కావచ్చు, యువత కావచ్చు కవిత పార్టీలోనికి రావడానికి సిద్ధపడుతున్నారా? నిజంగానే ఆ కవిత పార్టీకి సంబంధించి అంతగానం అంటే అంత స్కోప్ ఉండబోతోందా? ఎందుకంటే ఏదైనా పార్టీ పెట్టడం అంత వరకు ఈజీ, కానీ పార్టీ నడిపించాలంటే కొంత సీరియస్ గా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. సో గతంలో చాలా చిరంజీవి లాంటి మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, మాజీ హోంమంత్రిగా ఉన్నటువంటి దేవేందర్ గౌడ్ కావచ్చు, విజయ్ శాంతి కావచ్చు, ఆలయ నరేంద్ర, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది చెప్పుకోదగ్గ వ్యక్తులంతా కూడా అనేకమైనటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొత్త పార్టీలు పెట్టి కూడా కొంత సక్సెస్ కాలని పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి తరుణంలో ఇప్పుడు కవిత పెట్టే కొత్త పార్టీలో ఈ మిగతా రాజకీయ పక్షాలు ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే రాజకీయ పక్షాలు ఉన్నాయో వాటికి భిన్నంగా ఆలోచించి భిన్నమైన ఎజెండా ఎత్తుకొని ప్రజలకు చేరువైతే తప్ప అప్పుడు పార్టీ సక్సెస్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి సో కవిత ఆ రకంగా మరి ఎజెండా ఎత్తుకోబోతుందా? ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న దాంట్లో సహజంగానే బడుగు బలహీన వర్గాలు అన్ని ఏ పార్టీ రాజకీయ పార్టీ పెట్టిన కొత్తలో అందరూ కూడా బడుగు బలహీన వర్గాల సంక్షేమమే అని చెప్పి చెప్తావు. సో అల్టిమేట్ గా ఆ పార్టీ ప్రకటించే నేపథ్యంలో అనేకమైనటువంటి హామీలు, అనేకమైన ప్రకటనలు గుప్పిస్తారు తప్ప అల్టిమేట్ గా వాటిని ఎంతవరకు ఆచరిస్తారు, ఎంతవరకు రాధాకృష్ణ కవిత కొత్త పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరు పెడతారని కూడా అంతా భావించిన పరిస్థితి. మరి సడన్ గా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి దగ్గరగా ఉండేలా తెలంగాణ ప్రజా వికాస్ సమితి అనే పార్టీ పేరునైతే పెట్టడం జరిగింది కవిత. దీని వెనక వ్యూహం ఏంటి అనుకోవచ్చు? అంటే ఈ పార్టీ పెట్టడం వల్ల ఏ పార్టీకి ఎక్కువ ఎఫెక్ట్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? అల్టిమేట్ గా ఎవరు అవునన్నా కాదన్నా కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిగా అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కూతురుగా ఉంది కాబట్టి కవిత. సో పార్టీకి సంబంధించిన అత్యంత కీలకమైన నాయకులు పైనుంచి కింది గ్రౌండ్ స్థాయి ప్రతి జిల్లాల్లో కొంత కనెక్టివిటీ కవితకు ఉంటుంది. సో అందులో కవితకు అనుకున్నట్టుగా కవిత ఆలోచన దగ్గరగా కవితకు అత్యంత సన్నిహితులుగా ఉన్న వాళ్ళందరూ కూడా కవిత పార్టీ వైపు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో కొంత అసంతృప్తికి గురవడమో లేకుంటే అక్కడ టికెట్ భవిష్యత్తులో పొలిటికల్ గా ఎదగలేమనుకుంటే ఆల్టర్నేట్ గా అవకాశాలు అనుకున్న అందరూ కూడా ఈ కవిత పార్టీ వైపు చూసే అవకాశం ఉంటుంది కొంత. అయితే అల్టిమేట్ గా సో జనాలు మాత్రం ఏదైనా రాజకీయ పార్టీ పెట్టి ఆ రాజకీయ పార్టీ ఎత్తుకునే ఎజెండా ఆధారంగానే ప్రజలు ఆ పార్టీ వైపు వెళ్తారు. సో ప్రస్తుతానికైతే తెలంగాణ ప్రజా వికాస సమితి అని చెప్పేసి ఆ పార్టీ పేరు అక్కడ ఒక బ్యానర్ కట్టినట్టుగా ఏదైతే పార్టీ రేపు లాంచింగ్ అవుతుందో అక్కడ ఏర్పాటు ఆవిర్భావ సభ ప్రాంగణంలో ఇంకో బ్యానర్ కనిపించినట్టుగా చర్చ జరుగుతోంది. నిజంగానే కవిత పెట్టబోయే పార్టీ పేరు అదేనా? ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉంది, అంటే దానికి అనుగుణంగానే ఇప్పుడు దగ్గరగా ఉంటుందని పోలిక చేసి ఈ యొక్క పేరు. థ్యాంక్ యూ రాధాకృష్ణ.